హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమ్స్ కిచెన్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాము కీమా దమ్ బిర్యానీ. ఈ కీమా దమ్ బిర్యానీ స్పైసీగా ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. అంతేకాకుండా ఈ బిర్యానీ మనకి హోటల్ టేస్ట్ ఎలా వస్తుందనేది కూడా నేను చూపిస్తాను. అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనము కీమాని తయారు చేసుకోవడం కోసం ఆనియన్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కోసం ఒక ఆనియన్, జింజరు, గార్లిక్, చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు ఇవన్నీ గ్రైండర్లో వేసి బాగా మెత్తగా ఈ విధంగా పేస్ట్ అనేది తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ అనేది తీసుకొని ఒక 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక 2 ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు కొంచెము, అదేవిధంగా సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చినాక పసుపు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది మన ఇష్టము, స్పైసెస్ బట్టి వేసుకోవచ్చు. ఇది బిర్యానీ అనేది కొంచెం కారంగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇలాగ మసాలా అనేది బాగా ఫ్రై అయినాక కీమా అనేది 1/2 కిలో తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయినాక ధనియాల పొడి అనేది ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా ఒక కప్పు నిండా యాడ్ చేసుకోవాలి. కీమా అనేది ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. ఇలా 4 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. ఈలోపు మనము రైస్ని 20 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ నానబెట్టుకోవాలి. నేనైతే ఈ పెద్ద గ్లాస్ నిండా రైస్ అనేది తీసుకున్నాను. ఇది 1/2 కిలో వరకు ఉంటుంది. అందువల్ల నేను కీమా అనేది కూడా ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. తర్వాత మనము విజిల్స్ వచ్చేసినాక ఈ విధంగా ఓపెన్ చేసి 2 స్పూన్లు కర్డ్ అనేది వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత గరం మసాలా అనేది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. రైస్ని బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ని గిన్నెలో తీసుకోవాలి. ఈ గిన్నెలో 3/4 వరకు వాటర్ లెవెల్ అనేది తీసుకోండి. రైస్ని బట్టి వాటర్ లెవెల్ అనేది మనము పెంచుకుంటూ పోవాలి. ఈ వాటర్లో బిర్యానీ ఆకు, మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ ఘీ, ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అనే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది మాత్రం కంపల్సరీ. మనకి బియ్యంకి సాల్ట్ పట్టేది ఇప్పుడే. తర్వాత మనము బిర్యానీలో వేసినాక సాల్ట్ అనేది అస్సలు పట్టదు. సాల్ట్ అనేది అసలు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. తర్వాత మనము ఈ విధంగా కర్రీ అనేది కొంచెం దగ్గర పడినాక పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం దగ్గరగా చేసుకోవాలి కర్రీ అనేది. ఇలా ఘీ ఇష్టం లేని వాళ్ళు వాటర్లో వేయడము, ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి వేయడం వల్ల ఏంటంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. తర్వాత రైస్ అనేది 5 నిమిషాలు లేదా ఒక 7 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. బాస్మతి బియ్యం చాలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఈ విధంగా ఉడకంగానే తీసేసుకోండి. ఈ విధంగా కొంచెం కర్రీ అనేది పక్కకు పెట్టుకోవాలి. మనం మళ్ళీ పైన లేయర్స్గా వేసుకోవడం కోసమని పెట్టుకున్నాక మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా రైస్ అనేది ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి.
ఒక ఆనియన్ని తీసుకొని నేను ఫ్రైడ్ ఆనియన్ లాగా తయారు చేశాను. ఎక్కువ ఆనియన్స్ అయితే స్వీట్నెస్ వస్తుంది, ఒక ఆనియన్ సరిపోతుంది. తర్వాత ఒక కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన రైస్ని ఈ విధంగా లేయర్గా వేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసినాక కర్రీ కొంచెం తీసి పెట్టుకున్న కర్రీని ఈ విధంగానే మళ్ళీ స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తము. మనకి రైస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ లేయర్స్గా ఇదే విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తిమీర, పుదీనా అనేది మళ్ళీ యాడ్ చేశాను. యాడ్ చేశాక మిగిలిన మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కేసర్ కలర్ యాడ్ చేశాను. తర్వాత పసుపు వాటర్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు పసుపు వాటర్తోనే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఏదైనా నాన్ స్టిక్ది పెనం కానీ లేదా ఒక చిన్న కడాయి కానీ ఉంటే దాని మీద మనము ఈ కుక్కర్ అనేది ఈ విధంగా పెట్టడం వల్ల మనకి కింద అడుగంటకుండా మంచిగా వస్తుంది. సిల్వర్ ఫాయిల్ అనేది పైన పెట్టేసి ఈ విధంగా మనము కవర్ చేసేయడం వల్ల దమ్ అనేది చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అవైలబుల్ లేకపోతే గోధుమ పిండి కలిపైనా పెట్టుకోవచ్చు. లేదంటే బాగా బరువుగా ఉన్న ఏదన్నా వస్తువైనా, వాటర్ అయినా ఏదైనా సరే ఇట్లా ప్లేట్ మీద అనేది పెట్టుకుంటే దమ్ అనేది బాగా ఉంటుంది. ఒక 15 నిమిషాల వరకు ఇలాగా సిమ్లో పెట్టి దమ్ చేయండి. ఇలా సిమ్లో పెట్టి దమ్ చేసినాక ఈ విధంగా సిల్వర్ ప్యాక్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి, లేదంటే చాలా వేడిగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా కీమా దమ్ బిర్యానీ అనేది మంచిగా తయారవుతుంది. ఇలా అడుగంటకుండా మంచిగా వస్తుంది. మీకైతే నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో నాకు చెప్పండి. ఇలాగా మనకి పొడి పొడిగా రావాలి అని అంటే, మనకు హోటల్ లాగా టేస్ట్ బాగుండాలి అని అంటే ఫస్ట్ టైం మనం ఏంటంటే వాటర్లో కొంచెం గీ కానీ మనం ఆయిల్ కానీ వేసుకొని రైస్ని బాయిల్ చేసుకోవడం వల్ల కూడా ఇలాగా పొడి పొడిగా వస్తుంది. సెకండ్ వచ్చి మనకి బాస్మతి రైస్ అనేది 5 మినిట్స్ కానీ 7 మినిట్స్లోనే మనకి బాయిల్ అయిపోతుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా తీసేసుకోవడం వల్ల కూడా ఏంటంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు బాస్మతి బియ్యం ఎక్కువగా ఉడుకుతుందో ఆ టైంలో మనకి రైస్ అనేది టేస్ట్ అనేది తగ్గుతుంది. అది చూసుకొని మీరు జాగ్రత్తగా వండుకోవడం వల్ల మంచి టేస్ట్తో హోటల్ టేస్ట్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అందరికీ సర్వ్ చేయొచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.